ప్రకృతి అందాలకు నెలవైన గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. విధ్వంసం సృష్టిస్తుంది ప్రకృతి అని చెప్పాలి. ఎంతో అద్భుతంగా అందంగా ఉండే వాయనాడు ప్రకృతి ఇప్పుడు విలయ తాండవం చేస్తోంది. అసలు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో వరదలు వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలోనే చూసుకుంటే అటు తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అంతెందుకు హైదరాబాద్లో కూడా భారీ వర్షపాతం నమోదైతే ఇక్కడ కూడా భారీగా వరదలు వస్తూనే ఉంటాయి. కానీ కేరళలోనే ఇంత విధ్వంసం ఎందుకు? అసలు కేరళలో 2018లో కూడా ఇలాంటి ఒక విధ్వంసమే వచ్చింది. అప్పుడు 400 మందికి పైగా మరణించారు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ వాయనాడులో ఇంతటి విపత్కర పరిస్థితి ఎందుకు ఎదురైంది? అసలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే, అంటే నేను ఈ వాయిస్ చేసే టైంకి 358 మంది చనిపోయారు. ఎంతమంది గల్లంతయ్యారో నంబర్ అయితే క్లారిటీయే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ నెంబర్ బయట పెట్టడానికి కూడా భయపడిపోతుంది. బికాజ్ ఇది కంప్లీట్గా ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో అందుకని ఆ నెంబర్ చెప్పడానికి కూడా వాళ్ళు వణికిపోతున్నారు. ఇప్పటికీ చాలామంది ఈ 4 రోజుల్లో ఈ విధ్వంసం నుంచి కాస్త ఎక్కడో చోట తలదాక్కొని ఉన్నవాళ్ళు ఆకలి చావులతో మరణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పోలీసులు ఎక్కడో కొండల్లోనో లోయల్లోనో చిక్కుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే పాపం ఆకలితో బక్కచిక్కిపోయి నీళ్లు లేక, అంటే అంత వరదలు వచ్చినా కూడా కనీసం తాగటానికి మంచినీళ్ళు లేక, తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు వాళ్ళు వాళ్ళ సాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ఏదేమైనా అసలు వాయనాడు కానీ కేరళలో కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి? ప్రస్తుతం అసలు వాయనాడులో ఇంత విధ్వంసం ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, వాయనాడు అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్ అనంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రదేశం. ఎందుకు అనంటే ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఏం జరుగుతుంది, అసలు ప్రస్తుతం అసలు ఎందుకు ఇలా జరిగింది అనే విషయంలోకి మనం వెళ్తే, ఇక్కడ కొండ చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాయనాడ్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా చేసిన తర్వాత అక్కడున్న అడవిని మొత్తం చీల్చేసి అక్కడ తేయాకు చెట్లను పండించడం మొదలుపెట్టింది. సో తేయాకు టీ ఎస్టేట్స్ ఉండటం వల్ల టూరిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ చక్కగా కాస్త టైం స్పెండ్ చేస్తారు అనేది వాళ్ళ ప్లాన్. ఇంకా చెప్పాలి అంటే వాయనాడ్లో కొన్ని వ్యూ పాయింట్స్ని డిజైన్ చేయడానికి, అలాగే వాయనాడ్లో రెస్టారెంట్స్ కానీ ఈ హోటల్స్ కానీ ఇవన్నీ కట్టడానికి కొండ చర్యల్ని సగం సగం కూల్చేసి ఆ కొండలున్న ప్రాంతానికి గ్రామాలను తీసుకెళ్లటం మొదలుపెట్టింది. సో వాటి స్థానాల్లోకి మనం వెళ్ళటం వల్లనే ఇప్పుడు ఇంతటి విధ్వంసం వచ్చింది అని చెప్పాలి. ఒక కొండలో సగం భాగం చీల్చేసిన తర్వాత మిగతా సగానికి ఏం బలం ఉంటుంది? సో ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఆ కొండ చర్యలు అనేవి విరిగి పడిపోతున్నాయి. సాధారణంగా అవి మట్టితో కూడుకున్నటువంటి కొండ ప్రాంతాలు. సో కాబట్టి వరదలు ఎక్కువైపోయినప్పుడు ఆ కొండ చర్యలు విరిగిపడటంతో పాటు ఆ మట్టి కూడా పూర్తిగా కొట్టుకొని రావటం వల్ల ఇంతటి విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటి అంటే సముద్రం వేడెక్కటం. అదేంటి సముద్రం వేడెక్కడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది నిజం. ఎందుకు అనంటే, కేరళ ప్రభుత్వం వేస్టేజ్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయమే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోల వేస్టేజ్ని కానీ తీసుకుందంటే దాంట్లో 17 to 18% ఆఫ్ వేస్టేజ్ అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది. సో 1000 కిలోలు అంటే కనీసం 170 కిలోలు అనుకుందాం. సో అంటే 1000 కిలోలకే ఇంత వెళ్తే టన్నుల కొద్దీ వేస్టేజ్ ద్వారా పవర్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎంత వేస్టేజ్ బయటకు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి దాన్ని అంతా ఏం చేస్తున్నారు అనంటే తిరిగి దాన్ని సముద్రంలోకి పంపిస్తున్నారు. అలా సముద్రంలోకి వెళ్ళటం వల్ల అక్కడ సముద్రం వేడెక్కిపోతుంది. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, అక్కడికి వెళ్ళే టూరిస్టులది కూడా చాలా పెద్ద పొరపాటు అనే చెప్పాలి. అక్కడ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తుంటారు, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని జాగ్రత్తగా డస్ట్బిన్లో పడేద్దాము అనే ఆలోచన ఎవరికీ ఉండదు. వాటన్నిటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అవి కూడా తిరిగి సముద్రంలోకి వెళ్ళటం వల్ల సముద్రం వేడెక్కిపోయి విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది అక్కడ. సో క్లౌడ్ బర్స్టింగ్ అంటారు దాన్ని. ఆ లెవెల్లో వర్షపాతం నమోదైనప్పుడు ఇలాంటి వరదలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక ఇంకొక కారణం ఏంటి అనంటే, చాలామంది చెప్పే మాట దేవుడితో లింక్ చేస్తూ ఉంటారు. ఏంటి అనంటే, కేరళలో ఉన్న ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం. సో వీళ్ళు దేవుళ్ళని పట్టించుకోరు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి గుళ్ళోకి ఆడవాళ్ళు వెళ్ళొద్దు అనంటే, వెళితే ఏం జరుగుతుందో చూసుకుందామని చెప్పేసి ఆడవాళ్ళని పంపించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది. సో ఇలా దేవుళ్ళ విషయంలో కూడా వీళ్ళు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు తిరిగి ఇలాంటి విధ్వంసాలు చేస్తున్నాడు అని అంటారు. కానీ ఏ దేవుడు కూడా
మనిషి నాశనం అవ్వాలని మాత్రం కోరుకోడు. సో, ఇది ఖచ్చితంగా తప్పే. ఇది తప్పు అని నేను ఖచ్చితంగా అంటాను. సో, ప్రధాన కారణమైతే సముద్రం వేడెక్కటం అండ్ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ వస్తుంది వెస్టర్న్ ఘాట్స్‌ని కాపాడుకునే విషయంలో. సో, ఈ కారణంగానే ఈరోజు వాయనాడ్‌లో ఇంతటి విధ్వంసం వచ్చింది అనేది మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు.